మాకు చూపించాలి. అదేంటి సార్ మీకు చూపించడానికే కదా సార్ మేము ఇక్కడ ఉంది. అబ్బా బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో ఉన్నారా కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కిపోయిన చింపాంజీలా ఉన్నావు. నీకు ఊరు చూపించారా? ఊరే నిన్ను ఎక్కడి చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వే బాగా చెప్పారు. అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు. ఏంటి నన్ను మీరు చాటుతో మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి అని చూపించేది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు. నాకంటే అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ బొరుసా వేస్తాం. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. చెప్తాను. బొమ్మ పడింది. ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు. ఈ బొరుసు నేను తీసుకెళ్తా. పవన్ కొంచెం అలాగైపోయినాడు. వాడి సంగతి నీకు తెలదు. వన్స్ అపాన్ ఏ టైం అది వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోయినదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటావేంట్రా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, ఆ ఫిగర్ వాడికి వచ్చేసింది. అయ్యి బాబాయ్, ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్ మీరేం కంగారు పడకండి. పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్పచెప్తాం. ఇదిగా నిన్ను నమ్మచ్చంత అయితే వాడు సార్ మీ మీద బాగా చెప్పారు, బాగా చెప్పారు. మీ అమ్మకాడి బాగా బాగా చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డబుల్ ది. ఓకే. అయ్యి బాబాయ్, నా బ్యాగ్ ఏది? నా బ్యాగ్ ఏదో నన్ను అడుగుతావంటే నేనేదో తీసుకున్నట్టు. ఎక్కడ పెట్టావు? కౌంటర్ దొరికిందండి. వెరీ గుడ్ బాయ్. ఉన్నట్టు తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు. ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయే, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టించినారు. ఇతను గోవింద్, అసిస్టెంట్ మేనేజర్. ఇంతకు ముందు ల్యాబ్ లో సైంటిస్ట్ గా పనిచేసేవాడు. అక్కడ పనికిరాడని ఇక్కడ పడేశారు. అయినా పెద్ద సైంటిస్ట్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతను థామస్, క్లర్క్. తెలివితేటలు పెరగడానికి గోవింద్ కనిపెట్టిన మందుని ఇతని మీద ప్రయోగించడం వలన 15 నిమిషాలకు ఒకసారి అంతా మర్చిపోయే జబ్బు వచ్చింది. మేనేజ్మెంట్కి బంధువు అవడం వలన అందరూ ఇతను భరిస్తూ ఉన్నారు. ఈమె అకౌంటెంట్ పద్మ. భర్తకి ప్రెస్లో నైట్ డ్యూటీ, ఈమెకి ఇక్కడ డే డ్యూటీ. ఇద్దరూ కలవడానికి ఏదో ఒక వంకతో ప్రతిరోజు 1 గంట పర్మిషన్ కొట్టేస్తూ ఉంటుంది. ఇతను ప్యూన్ సుందరం. ఈ ఆఫీస్కి న్యూస్ ఛానల్ లాంటి వాడు. వచ్చి 10 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే టీలు. సార్ ఏంటి? టీ అక్కడ పెట్టు. సార్ మా ఆవిడ నా జీతం పెంచమని మిమ్మల్ని అడగమంది సార్. నేను కూడా మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమైంది సార్? వేడి శాతం ఎక్కువైంది, వెన్న శాతం తక్కువైంది. ఈ గేదె ఎండుగడ్డి ఎక్కువ తింటుంది. ఎలా కనిపెట్టారు సార్? నేనెవరిని? సైంటిస్టు. మరి తెలిసేందుకు అడుగుతున్నావు? అడిగి తెలుసుకుందామని. సార్ టీ. ఒరే పింజారి పిలిపిత్ర వెధవా, వాడేసిన నా బ్లేడ్ కొట్టేసింది నువ్వేనా? నేనా? అయితే ఇంకోటి కూడా ఉన్నాడా? బాబోయ్, అంటే నీ బాబు నువ్వు కలిసి వాడుకున్నారా? నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ ఎక్కడుందో చెప్పు. బ్లేడా? ఇప్పుడే కదా కనిపెట్టేశాను కుప్పగంతులు వేసావు. నేను కనిపెట్టింది భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద నా బ్లేడ్ ఎక్కడుంది? నేను చెప్పదలుచుకున్నా చెప్పలేవు. అంటే ఈ మ్యాటర్ దాచేద్దాం అనుకున్నావా? పోనీ వదిలేండి సార్. అంటే నిన్ను పట్టుకోమంటావా? వద్దులే బాబు. వద్దులే అంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం సార్ ఈయన ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఆయన అలా మాట్లాడటానికి కారణం ఈయనే కదా. నువ్వు నోర్మై అంటే ఊరుకోను. మీ అందరితో చెడుగుడు ఆడుకుంటాను. చెడుగుడు ఎవడే వీడు? అవును, నేను ఎవరిని? పిచ్చి మహారాజు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? నేను ఈ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ అండి. నమస్కారం సార్. నేను ఈ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. మిమ్మల్ని చాలా ఘనంగా రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారో తెలియక మిస్ అయిపోయాం. అయ్యో, అలాంటివేం అక్కర్లేదండి. నేను మీలాంటి ఎంప్లాయీనే. అందరం కలిసి సిన్సియర్గా పనిచేద్దాం. రండి సార్, మీ క్యాబిన్ చూపిస్తాను. ప్లీజ్. హాయ్.
గుంటడా నువ్వు దిక్కుమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసినావు అనుకో నిన్ను బరియల గ్రౌండ్ లో పాతిట్టుగా లేట్ అనుకుంటున్నావు ఏంటి? పార్ట్ టైం లో శవాలను కప్పెట్టేసే పని కూడా చేస్తున్నారండి మీరు. ఒంటరా తెగులు పట్టుకోండి గరుస్తున్నావు. ఓవులు అనుకుంటున్నారా మీరు నన్ను? పులి 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 పెట్టాలరా నాను. సార్ పులి దగ్గర మీ నాన్నగారు వెళ్ళారా లేక పులి మీ ఇంటికి వచ్చిందా? ఎంత వెక్కటాలాడేమంటే అసలు నాకు బీపీ ఎక్కువ. ఇదిగోండి మాస్టారు, ఈ మాట మా దగ్గర అంటే అన్నారు కానీ ఇంకెవరి దగ్గర అనకండి. ఈ మధ్య పులుల చర్మాలు వచ్చేస్తున్నారు. అదొక్కటి లేవకు నువ్వు, నాకు కోపం వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు మనం విశ్వామిత్రుడు గురించి 2 మొక్కలు సవనేసేసుకుందారు. అందరూ బుక్కులు తెరిసేసుకోండి. మరి బుక్కులు తెచ్చే అలవాటు మాకు లేదు కానీ ముందు మీరు పాట మొదలెట్టండి. మరి సోమరిపోతు గొంటలు అయిపోతున్నారు మీరు. అనగనగనగనగనగనగా ఓ పాలి విశ్వామిత్రుడు స్వామిలో జులపాలు ముడిట్టేసుకుని విభూతి పూజ చేసుకుని ఓ చేతిలో కుడి చేతిలో కమ్మడలు పట్టేసుకుని ఎడం చేతిలో దండ పట్టేసుకుని అల్లల్లల్లల్లల్లల్లల్ల అడవులోకి పారొచ్చేసినారు. విశ్వామిత్రుల వారి తపస్సు భంగం చేసేయాలని మేనక జబ్బల్లేని జాకెట్టు సిల్క్ కోక చుట్టేసుకుని లగెత్తుకు 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 పారొచ్చేసింది అనమాట. మా తండ్రి అన్నాళ్ళకెళ్ళి వచ్చేసినారు రాయ్యా. గజరాజు గణపతి రాజా నేను చెప్పిన పాఠానికి ఒప్పేసిన చెప్తాను. సమాధానం చెప్పి విశ్వామిత్రుణ్ణి మేనక ఏటి కోరేసుకున్నదేటి? ఇంకేముంది, విశ్వామిత్రుడు తపోభంగం, మేనక మానభంగం. ఏదంతా రేటి మసాలలో సీకులు ఎరుకుతున్న మొక్కలు మీరుని ఈ పాలు సొప్పతోటి సమాధానాలు ఇచ్చేసినారనుకో సంపల సింపిసిగలేటానికి వస్తున్నారు. గుంటల్లో క్వార్టర్లకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పేస్తున్నాను, రాసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మొట్టమొదటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మొదలెట్టి కోసం సేపన్న కాలేదు. అప్పుడే గంట కొట్టేస్తాడు. ఆడేడు చేస్తాడులే, ఆడు ఏదో పని చెయ్యాలి కదా. మరి ఆడికి వచ్చిన పని గంట కొట్టడం ఒకటే. అవును రే, నానింత గుండ్లు అర్పేసుకుని గొంతు సించేసుకుని పాఠం చెప్పేస్తా ఉంటే ఒక్క గుంటడన్నా ఒక్క పాలన్నా బాగున్నారా అని అడగరేట్రా? ఇక నుంచి నేను అడుగుతా మాస్టారు. మా నాయనే ఎంత మంచి కొంటాడు రా, ఎంత మంచి కొంటాడు నువ్వు. హలో హరి, యువర్ ఫోన్ ఇస్ డియాక్టివేటెడ్. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975వ సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావా? లూస్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975వ సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగలొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ January 1st, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమ్మీడియట్లీ. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్ లోనే చచ్చిపోతావు. నీ అబ్బా చిచి బూతులు రావట్లేదేంటి? మా అబ్బాయి బూతులు నడపకుండా పెంచాడు.
నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వేయండి సార్. వేసుకోమంటావా? ఎంతో ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తాను. నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. డోంట్ వరీ హరి, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్. అన్నా ఫోన్లో వచ్చినా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారేరు నందే డరే డారారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్, దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. ఏమండి? ఏమిటి ఇలా వచ్చారు? నా కోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసమే అనుకోండి. ఏమిటి బావా, మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా? జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో, ఈసారి ఇంక దేనికి టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. నువ్వు నోర్మి, ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి. మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా, ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు, బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి. పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ, పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట, 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీలు బియ్యం. 3 కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఏదో ఎలా పోయి బేడీలు కొనుక్కో. చూసారా, అమ్మగారి తెలివితేటల మీద అతగారికి ఎంత నమ్మకం లేకపోతే సంచితో పాటు తయారైపోతాడు. బావ చూడటానికి దొంగ కోళ్ళలో ఉన్నా తెలివితేటలు ఘనంగానే ఉన్నాయి. పొరపాటున పాలిటిక్స్ లో చేరితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, బిజినెస్ లైన్ లో గెడితే బిర్లాలని మించిపోతాడు, అనుమానం లేదు. రుబ్బకుంటే నీకు బాగా చెప్పరా, రుబ్బరా రోలు బాగా కదిలేటట్టు, రుబ్బరా 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 ఆచారి రుబ్బరా, బాగా రుబ్బరా రుబ్బరా ఆచారి రుబ్బరా. అదేం పని వీడి కలుస్తూ పచ్చడి రుబ్బుతున్నావా? వీడి కాలుతో పోతే అరదులు కాలుస్తూ రుబ్బుతారా? పచ్చడి పొట్టలతో చూడరా, చుట్టలు కాలుస్తూ రుబ్బుతారు. అందుకనే అంత రుచి, అందుకనే తిని విధవా చుట్టలు కాలుతారు అంటాను నిన్ను. నన్ను కోతంటావా? నేను కోతన్నా? తండ్రి కాబట్టి తిమ్మిగా అన్నాను. తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. అమ్మ నాన్న పండు అమ్మ అని చెప్తావా?
నిన్ను అమ్మని కలిసి ఈ రోడ్లో పడే దుబ్బేస్తాను రా. పెరుమాళ్ళ స్వామి అడగకపోయినా సరే నైవేద్యం పెట్టేస్తాను. తర్వాత నీ కర్మ. బుద్ధి పడరా వీడు. వీడిని చూసి బుద్ధిరా. ఏమిట్రా మందు కోసం వచ్చారా? ఎన్నాళ్ళకి వచ్చారా రోగులు? అబ్బా నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎవరు తెరు? ఇంకా డబ్బు ఆయనకు కాదండి. ఆయన కదా చిట్టి. పచ్చడి పడింది మంట. పచ్చడా? పచ్చడి కాదండి కలికం. ఏ రోగం అయినా సరే ఇచ్చే మటమై అయిపోతుంది. అమ్మాయి ఏం డబ్బు దిగుపడక వైద్యుని చెప్పు. దానికి డబ్బు లేదండి. మాకు పెళ్ళి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు పిల్ల జల్ల పుట్టలేదు. పుట్టలేదబ్బా ఈ ఊళ్ళో వైద్యుని నేను. నువ్వు పుడతామని అమ్మాయి పరిస్థితులు వద్దే వద్దు. నీ కళ్ళు తెరిచే వరకు నువ్వు పరీక్ష చేయించుకోవద్దు. ఆయన మాటకెళ్ళండి. ఆయనకున్న రోగం అది మీరు తొందరగా పరీక్ష చేయండి. అది రోగం అంటే అలా ఉండాలి. రామ్మో లోపల రా. బయట కూర్చొని ఆయన. అబ్బో మంచ మంచ మంచ. అలా పడుకోమ్మా. చూడమ్మా ఆ పొగటి కొంచెం అలాగా సర్దుకో. అది ఈ కాళ్ళు కొంచెం టైపు జరుపుకోమ్మా. అది బిడ్డలు లేరు కదమ్మా. నవ్వకమ్మా నాకు కూడా నవ్వుతుంది. అబ్బా నమ్మకమ్మా నమ్మక నమ్మక. ఏమి కడుపు ఏమి నిలుపు. అందుకే సచ్చి ఏదో అన్నాడో మా నాన్న అంటూ ఉండేవాడు. ఒరే కొడక డబ్బు లేని పరుసు డబ్బు లేని కడుపు మెత్తగా ఉంటాయిరా అని. ఎందుకు ఆవిడ ఉంది పెద్ద పీపాలాగా. అడ్డమైన గడ్డి తినడం అసందర్భంగా బిడ్డలు కనేయడం అది పుట్టి దద్దోజనం. దద్దోజనం కూడా అది చక్రపంగా ఉంటే నమ్ము నువ్వు. నేను పీపానే దద్దోజాన్నే అక్కడ పొంగాలనే పిల్లలు తండ్రి అయ్యావే. కూర్చుంటే లేవలేవు. నీకే పోయే కాలం వచ్చింది. నీ దుంప దూరంగా తెగిపోను. వస్తే లేవే. లే సిగ్గులేదు. ఆడదాను కదా. ఏమో నాకే తెలుసు. డాక్టర్ గారు కదా పరీక్ష చేయించుకోవడానికి వచ్చా. చేయించుకోవడానికి వచ్చావే. పరీక్ష పరీక్ష చేయించుకోవడానికి వచ్చింది. పరీక్ష కడుపులు మీతోనే మాడిపోను. బడికంటే కొట్టారా? పదండి పదండి. వెర్రి మొహమ్మా తాయారు. కొడితే మొగుళ్ళు ఎదుపులో ఆజ్ఞలో ఉంటారే. ఎవరు జాగ్రత్త వారు ఉంటారు. నారీట నారీట. ఈ టాబ్లెట్ తీసుకోండి. ఇదిగో పనబ్బాయి త్వరగా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. పనబ్బాయి ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నీళ్లు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? ఎవరు చూతగాని పని చేయవా? వంట వాళ్ళకి సర్వెంట్లకి ఎంతో పొగరు పనికిరాదు. డాడీ మీరు ఆఫీస్ పడకండి. నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళిపోయి మీద వేడి నీళ్ళు పెట్టండి. నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా సర్వెంటా? అన్ని ఆయనే. ఏమండి కోపం వచ్చిందా? లేదే ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా? ముందు ఆ సంగతి తేల్చి చెప్పు. అది కాదండి. ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నాను. కర్మ. ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి. డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగిందా? అవునండి. సతీషే నా అల్లుడు. అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి. వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను. మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను. కానీ మంజు ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణీళ్ళు తీసుకురండి. ఆ